ఈరోజు శ్రీకాంతాచారి గారు అమరులైన మన తొలి తెలంగాణ అమరుడు. వారికి మా కాంట్రాక్ట్ ఉద్యోగుల నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరి తరఫున వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరి తరపున సీఎం రేవంత్ రెడ్డి గారికి బహిరంగంగా ఒక లేఖ రాస్తున్నాము. ఆ లేఖ సారాంశం ఏంటిదంటే, కాంట్రాక్ట్ ఉద్యోగులు 1117 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు గత 20-25 సంవత్సరాలుగా వెట్టి చాకిరీ చేస్తూ గత ఆంధ్ర ప్రభుత్వ పాలకుల్లో మేమేదైతే అనిశ్చితకి మేము అయ్యామో, అదే గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మమ్మల్ని మోసం నయవంచనకు గురి చేసింది గత ప్రభుత్వం. రెగ్యులర్ చేస్తానని చెప్పి కూడా ఇక్కడ ఇంత యుద్ధం జరిగిన ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగిని కూడా రెగ్యులర్ చేయలేదు. పైపెచ్చు ఉస్మాన్ యూనివర్సిటీలో రెగ్యులర్ చేశామని గత ప్రభుత్వం చెప్పుకున్న దాఖలాలు ఉన్నాయి. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7 తారీఖు ఉస్మాన్ యూనివర్సిటీకి రాబోతున్నారో దాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాము. మా కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను కూడా వాళ్ళ ముందు ఉంచుతూ మేము వాళ్ళకి స్వగర్వంగా స్వాగతం పలుకుతున్నాము. అదే క్రమంలో నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను ఇక్కడ ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకుపోవాలనే క్రమంలో మేము గత ఏండ్ల నయవంచనకు గురి అయినాము. ఈ ప్రభుత్వంలో మాకు సానుకూలంగా మాకు వస్తుందని చెప్పి మేము ఆశిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే విన్నపం చేసుకుంటున్నాము. సార్, మీరు ఏదైతే డిసెంబర్ 7 తారీఖు ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తున్నారో మా కాంట్రాక్ట్ సమస్యల మీద కూడా మీరు ఒక దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, కానీ మా జీవితంలో ఎలాంటి వెలుగులు కానీ ఎలాంటి మార్పులను మేము రాలేదు. మాకు మా ఈ ప్రజాప్రభుత్వంలోనే ఏదైనా ఒక న్యాయం జరుగుతుందనే ఒక ఆశాభావం ఉంది. అట్లాగే ఈ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా ఏంటిదంటే, మేము చాలా చిన్న జీతగాళ్ళం, మాకు వచ్చే జీతాలు కూడా చాలా తక్కువ. ఇక్కడ ఆల్రెడీ మేము కాంట్రాక్ట్ ఉద్యోగిగా మేము ఏదైతే నెలసరి జీతం ఎత్తుతున్నామో మా దాంట్లో భాగంగా మమ్మల్ని రెగ్యులర్ చేసే అధిక భారం కూడా ప్రభుత్వానికి పడదని ఒకటి విన్నవించుకుంటూ మా ఆవేదనని మీరు తెలుసుకొని దీని మీద మీరు ఒక స్పష్టమైన హామీని ఇస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ కాంట్రాక్ట్ ఉద్యోగులన్నీ మేము గుండెల్లో పెట్టుకుంటాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికైనా యూనివర్సిటీ మీద చాలా మంచి భావనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఉస్మాన్ యూనివర్సిటీ చరిత్రలో నేను చూసిన యూనివర్సిటీ గత 20 సంవత్సరాలలో ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. తర్వాత రెండో ముఖ్యమంత్రిగా తెలంగాణ తర్వాత వచ్చే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని ఈ సభంగా మీకు తెలియజేస్తున్నాను. మీరు వచ్చే క్రమంలో మీరు చాలా అభివృద్ధి కార్యక్రమాలని మీరు ప్రారంభిస్తున్నారు. ఈ యూనివర్సిటీని ఒక అంతర్జాతీయ స్థాయిలోకి మీరు తీసుకురావడానికి కృషి చేస్తున్న క్రమంలో ఈ ఉద్యోగులను కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మా ఉద్యోగులకు ఏదైనా ఒక న్యాయం జరగాలని కోరుకుంటూ మాకు మాకు గంతమ్మ కోరికలు లేవు. ఇన్నేళ్ళు సర్వీస్ చేసిన మేము ఒకటే కోరుకుంటున్నాము, మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తేనే మా సమస్యకి పరిష్కారం అవుతుంది. ఈ విధంగా మీరు దృష్టి పెట్టి మమ్మల్ని ఒక గట్టెక్కిస్తారని చెప్పి ఆశాభావంతో ముఖ్యమంత్రి గారు కోరడం జరుగుతుంది. దయచేసి ముఖ్యమంత్రి గారు, ఇక్కడ మహిళా ఉద్యోగులు అందరూ రిటైర్ అయిపోతున్నారు. ఏళ్ల తరబడి మీ ఇక్కడ చేసుకుంటూ రిటైర్మెంట్ బెనిఫిట్లు లేవు. ఎలాంటి గత 4 సంవత్సరాల నుంచి ఒక్క ఇంక్రిమెంట్ లేకుండా ఈ గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. ఏదైతే ఈపీఎఫ్ మాకు అమలు చేస్తానని చెప్పేసి ఏదైతే ఈపీఎఫ్ కమిషన్ నుంచి రావడంతో మీరు ఖచ్చితంగా ఈపీఎఫ్ కమిషన్ వాళ్ళు ఒకటే చెప్పారు, మీ ఉద్యోగులకి ఈపీఎఫ్ ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదు, మీరు ఈపీఎఫ్ ఇవ్వండి అంటే ఈపీఎఫ్ ఇచ్చే క్రమంలో మమ్మల్ని ఈ వచ్చే సంవత్సరానికి 1500 ఒక ఎంప్లాయ్కి ఇంక్రిమెంట్ వస్తుంది ప్రతి సంవత్సరం. ఆ ఇంక్రిమెంట్ని కట్ చేసి మమ్మల్ని పిలిచి మీకు ఇంక్రిమెంట్ కావాలా, పీఎఫ్ కావాలా అని చెప్పేసి చెప్తే మాకు పీఎఫ్ ఇంక్రిమెంట్ కావాలని చెప్పి మేము గత ఆఫీసర్లకు చెప్పినా కానీ వాళ్ళు ఒకటే,
మీకు పిఎఫ్ ఇస్తే ఇది ఇస్తాం ఇయ్యమని చెప్పేసి పిఎఫ్ ఇచ్చి ఆ ఒక మోసం మమ్మల్ని ఇంక్రిమెంట్లు గత 3 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా పెంచకుండా మాకు పిఎఫ్ ఇచ్చి ఈ ఇంక్రిమెంట్లు ఆపారు. మేము ఒకటే అంటున్నాం, 3 సంవత్సరాల నుంచి ఒక ఉద్యోగి ఒక్క రూపాయి కూడా పెంచకుండా ఎట్లా జరుగుతుంది? అసలు ఈ సీఎం దృష్టికి ఇది వెళ్ళలేదనే మేము భావిస్తాం. ఎందుకంటే సీఎం దృష్టికి వెళ్తే సీఎం గారు ప్రతి ఒక్క అంశం మీద చాలా సానుకూలంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. వాళ్ళని మేము చాలా క్లోజ్గా మేము అబ్జర్వ్ చేస్తున్నాము. సార్ ఒకటే ఏంటంటే ఉస్మాన్ యూనివర్సిటీలో మీకు మీ దృష్టికి రాలేదని చెప్పేసి మేము భావిస్తూ మీ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఒకటి మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము. అట్లాగే మా వైస్ ఛాన్సలర్ గారు కూడా మేము చాలాసార్లు కలిసాం. వైస్ ఛాన్సలర్ కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. కుమార్ గారు అయితే ఇప్పటికీ ఈసీ మీటింగ్లో 3 సార్లు మా ఇంక్రిమెంట్ గురించి పెట్టినా కానీ ప్రభుత్వం దాంట్లో కొన్ని మెంబర్లు వాళ్ళు అగ్రీ చేయలేదంట. దానికి ఒకటే కారణం చెప్తున్నారు, ఏంటిదంటే ఇది అన్ని యూనివర్సిటీలకు పెంచాలి అని చెప్పేసి ఒక మాట చెప్తున్నారు. మేము ఒకటే ఆ కమిటీ సభ్యులకు కానీ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాము, రాజధానిలో బతికే ఒక ఎంప్లాయీకి ఒక ఉద్యోగికి ఒక కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుందో రూరల్ ఏరియాలలో ఉండే ఒక ఉద్యోగికి మీకు హెచ్ఆర్ఏ కానీ ఏదైనా కానీ మీకు ఒక అవగాహన ఉంటుంది. ఏదైతే ప్రభుత్వ ఉద్యోగి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ అవగాహన ఉంటుంది. ఎందుకంటే వ్యత్యాసాలు ఖచ్చితంగా ఉంటాయి. అది సాకుగా చూపించి ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో పెంచితే అక్కడ పెంచుతారు అనేది తప్పు. మేమైతే ఒకటే కోరుకుంటున్నాం, ఆల్ యూనివర్సిటీకి మీరు పెంచాలి, అందులో ఉస్మాన్ యూనివర్సిటీ ఉండాలని చెప్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. సభని కంటిన్యూ చేస్తూ వర్ధిల్లాలి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యత, న్యాయం చేయాలి కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెంటనే, పర్మనెంట్ చేయాలి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే. We want justice. We want justice. We want justice. ఇంకా స్లోగన్ ఇస్తే బాగుంటుంది కదా. కొంచెం మరి మీరు కవర్ చేసుకుంటారు కొత్తగా. నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే, నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే. దీర్ఘకాలికంగా పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు వెంటనే, దీర్ఘకాలికంగా పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే, దీర్ఘకాలికంగా పనిచేస్తున్నటువంటి ఓయూ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే, దీర్ఘకాలికంగా పనిచేస్తున్నటువంటి ఓయూ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్